వారాహి అమ్మవారిది నవరాత్రి చేస్తున్నాం. 5 o'clock లెగుద్దాం అనుకున్నాను, వేసుకొని అవ్వలేదు. అమ్మవారు దిగొచ్చేస్తేమో నువ్వు పెట్టిన బొట్టలకి. వాళ్ళ ఫ్రెండ్స్ తో తెప్పించింది గోరింటాకు. బెల్లం పానకం చేద్దాం. కిచెన్ తగలడిపోవడం ఇలాంటివి అవుతుంటాయి అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వేకింగ్ అప్ ఎర్లీ. పులిహోర తయారీ విధానం. మొదటి మధ్యలో మా జ్యోతిని ఇలా చూడాలి. జ్యోతి మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా గైస్. ధూపాన్ని పొయ్యటం మీద ఎట్టింది, అది టాలెంట్. ఎట్లుంటది మరి మనతోని. మొన్న డెంగ్యూ వచ్చింది, డెంగ్యూ సీజన్ కాకుండా టెన్షన్ పెట్టింది ఆవిడ కొంచెం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే మీ అందరికీ తెలుసు ఎక్సైటింగ్ వ్లాగ్స్ వస్తున్నాయని చెప్పాను కదా. దట్ ఈస్ ఇంట్లో మేము ఆడోళ్ళం అందరం 9 days వారాహి అమ్మవారిది నవరాత్రి చేస్తున్నాం. ఈ 9 days 9 vlogs బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఇట్స్ 5 o'clock లెగుద్దాం అనుకున్నాను, వేసుకొని అవ్వలేదు. ఆల్రెడీ 9 అయిపోయింది. పూజకి లేట్ అయిపోతుంది. జ్యోతి వచ్చి చాలా సర్కాస్టిక్ గా మాట్లాడుతుంది. సో ఇప్పుడే 5 అయింది అని. ఇంట్లో వాల్యూ లేకుండా పోతుంది నాకు. సరే, సో మనం ఫస్ట్ డే కాబట్టి ఇలా మంచి అవుట్ఫిట్ వేసుకొని నేను మీకు అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. అండ్ అమ్మవారి దగ్గర రెడీ చేసుకుందాం రండి. జ్యోతి కొన్ని ప్రిపరేషన్ చేస్తుంది గైస్, అవి ఏంటో చూద్దాం రండి. ఇలా పీఠం రెడీ చేసేసింది, గుమ్మానికి ముగ్గులు వేసేసింది. వావ్ జ్యోతి! సో నిన్న వెళ్ళి ఈ పూలు కూడా తెచ్చాను గైస్, నేనే. అమ్మవారు దిగొచ్చేస్తేమో నువ్వు పెట్టిన బొట్టలకి. ఇప్పుడు ఇలా 9 days మనం మంచిగా గాజులు వేసుకొని, బొట్టులు పెట్టుకొని, పసుపు రాసుకొని, గోరింటాకు పెట్టుకొని ఉండాలన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్తో తెప్పించింది గోరింటాకు. నిన్ననే గోరింటాకు కూడా పెట్టుకున్నాం. సారీ, మొన్న గైస్. కొంతమంది తల్లిలు ఉంటారు గైస్, ఇంకా స్నానం చేయకుండా ఏమీ చేయకుండా. నాకేం నువ్వు పూజ చేసుకున్నదాన్ని, నువ్వు నాతో పని ఉంది, నేను వంటలు చేసుకుంటా వంటదానిలో. సో నిన్ననే మంచిగా కొబ్బరికాయలు అన్నీ తీసుకొచ్చాను. అమ్మవారి ఫోటో. నేను కొన్ని వీడియోస్ చూసాను గైస్, ఎట్లా ఏం చేయాలి అని చెప్పి. సో అలానే చేద్దాము అని అనుకుంటున్నాను. లెట్స్ గో. ఫస్ట్ అయితే ఇంకా ఇవన్నీ అక్కడికి తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే నేనే సరదాలి. అమ్మవారి దగ్గర రెడీ చేసుకొని ఖచ్చితంగా 9 days మార్నింగ్ నైట్ బెల్లం పానకం ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పారు. సో బెల్లం పానకం చేద్దాం. ఏమైందంటే గైస్, ఆ బెల్లం పాడైపోయింది. సో మళ్ళీ వెళ్ళి మా జ్యోతి బెల్లం తెచ్చింది. వేడి నీళ్ళు కాగాయి. ఇప్పుడు దీన్ని కట్ చేసి వేసుకుంటే అయిపోతుంది ఈ బెల్లం. ఏమైందంటే జ్యోతి కింద బెల్లంకి వెళ్ళింది గైస్. పొయ్యి మీద నీళ్లు పెట్టాను, అది అలానే మర్చిపోయి పూజ దగ్గర రెడీ చేసుకుంటాను. వచ్చి చూస్తే బొగబొగా మండుతున్నాయి. అంటే జనరలీ తొందరగా లెగను కదా, లెగిస్తే ఇట్లాంటి కిచెన్ తగలడిపోవడం ఇలాంటివి అవుతుంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వేకింగ్ అప్ ఎర్లీ.
అక్కడ. పట్టుకో ఒకసారి. కాలుతుంది పట్టుకో పర్లేదు. అమ్మవారి ఫేవరెట్ అంట. యూ గాయ్స్ మీలాంటి లాంగ్వేజ్ తగ్గించుకోవాలి. అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో. సో ధూపం వేయడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది. ఎలా వేయాలో అర్థం కాలేదు, బట్ ఐ మేనేజ్డ్ ఇట్ గుడ్. నా అవుట్ఫిట్ శిల్ప ఇచ్చింది. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఇంకా నెంబర్ కింద పెడతాం. గో డూ బై. మా జ్యోతి చూడండి, మంచి మొగుడు రావాలని చెప్పి పువ్వులు నీ చూపి జ్యోతి, గాజులు, మెహందీ అన్ని చూపి. నా మెహందీ ఎవరైనా ఫస్ట్ పులిహోర అనుకుంటారు, ఇంకా హారతి ఇవ్వలేదు. మా కుక్ ఇంకా కుకింగ్ చేయలేదు. సారీ ఫర్ ద డిలే. వావ్, హూ ఇస్ దిస్ బ్యూటిఫుల్ లేడీ? సో ఈ చైన్ ఉంది కదా గైస్, అమ్మవారికి ఇస్తాము. అది మా మమ్మీ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. నువ్వు ఎందుకు కెమెరా కాన్షియస్ అవుతున్నావా? పులిహోర తయారు విధానం. మొదటిగా ఎన్ని డబ్బాలు బియ్యం కడు? 2 డబ్బాలు బియ్యం కడు. చాలా మంది కుక్కర్ లో పెట్టుకుంటారేమో రైస్. అవును, ఫాస్ట్ ప్రాసెస్. మరి పులిహోర తయారీ విధానం, సారీ కలిపే విధానం. పెద్ద బేసిన్ తీసుకోవాలా? బేసిన్ లేని వాళ్ళు పులిహోర కలిపేటోళ్ళని అడుగు. ఫస్ట్ కడగాలి. క్లీనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. OCD guys. మధ్యలో మా జ్యోతిని ఇలా చూడాలి, అందమైన ఫేస్ ని, అప్పుడే పులిహోర రుచిగా ఉంటుంది. కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సింగ్. నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఎవరు పులిహోరలో నెయ్యి వేసి కలిపి ఉండరు, నా జ్ఞానం ఉన్నంత వరకు. మా అమ్మ నెక్స్ట్ డైలాగ్ ఏముంటుంది తెలుసా గైస్? పూజలు చేయాలి కానీ ఓపికలు ఉండవు, అన్నీ కావాలి కానీ ఓపికలు ఉండవు ఈ పిల్లకి. అదే నెక్స్ట్ డైలాగ్. బేసిక్గా చాలా మంది ఎక్కువ పోపులు వేసుకుంటారు. మా ఇంట్లో కొంచెం పోపు తక్కువ తింటాము. ఇది మరీ కాస్త కనపడతలేదు. కనిపిస్తుంది కదా. పల్లీలు ఎలానో తీసి పక్కన పెడతాము. నేను పల్లీలు తినను. నేను పులిహోరలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాను. ఒకసారి నేను లాస్ట్ టైం ఎప్పుడు పులిహోర చేశాను, ఏ పండగకి మమ్మీ లేదు, ఉగాది కొన్నాను. దేనికో పులిహోర చేశాను నేను, నిమ్మకాయ పులిహోర. శ్రీరామనవమి నిమ్మకాయ పులిహోర చేశాను. అయితే మా ఫ్రెండ్ ఒకరికి పులుపు సరిపోలేదంట, పులుపు ఎక్కువ తింటారు వాళ్ళు. అయితే ఈ మిగిలినది ఉంటుంది కదా గాయ, అన్నంలో కలుపుకొని తిన్నారు. ఏంటిది? ఇది చింతకుండా. ఎందుకంటే పులుపు సరిపోలేదు, బట్ యాక్చువల్లీ సరిపోయింది ఉప్పు. వాట్ టాక్సిక్ పీపుల్. కలుపుతున్నాను పులిహోర. ఒకసారి బ్లాగ్ లో ఎవరో అన్నారు, మీ గిన్నెలు ఏంటి మరి అలా ఉన్నాయి అన్నారు. అది దానికి రీజన్ ఎవరో తెలుసా? ఈ పర్సన్. అదిగో గిన్నెలు మసాజ్ చేస్తుంది మా జ్యోతి. తోమవే అంటే గిన్నెలు తోమవే మసాజ్ చేస్తుంది. మీకు జ్యోతి ఇన్స్టాగ్రామ్, జ్యోతి మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా గైస్. క్యూటీపై. మై బాయ్ ఫ్రెండ్ కాల్స్ మీ క్యూటీపై అని ఉంటుంది. అమ్మవారి ఫేవరెట్.
ఇవి చూడండి, ధూపమా? ధూపాన్ని పీఠం మీద ఎట్టింది. అది టాలెంట్. ఎట్లుంటది మరి మనతోని. అయ్యో రామ్, నాకు ఆ ధూపం వేయడానికి చాలా కష్టపడ్డాను నేను. ఎన్ని అగ్గిపుల్లలు ఒక అగ్గిపెట్టి అయిపోయింది. సో గాయస్, పూజ చూసారు కదా మార్నింగ్. దాని తర్వాత నేను ఇమ్మీడియట్గా వెళ్ళి పడుకొని తినేసి మళ్ళీ పడుకున్నాను. ఇప్పుడు 6:30 ఏమో అవుతుంది అనుకుంటా, 6:20 అవుతుంది. సో ఇప్పుడు ఈవినింగ్ పూజ చేయాలి. సేమ్ అదే ప్రాసెస్. మార్నింగ్ యాక్చువల్లీ నేను నా అమ్మవారికి చీర తీసుకున్నాను. మొన్న ఆ చైన్, ఆ కుందులు కొన్నప్పుడే ఈ శారీ కూడా కొన్నాను, కానీ మర్చిపోయాను అనమాట ఇది మార్నింగ్ పెట్టడం. సో ఇప్పుడు పెడతా. అండ్ ఆల్సో కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను. సో అవి కూడా అమ్మవారి దగ్గర పెడదామని చెప్పి తెచ్చా. సో దీని మీద కొంచెం పసుపు నీళ్ళు జల్లేసి అమ్మవారి దగ్గర పెడతా. మా అమ్మ కష్టపడి పాపం వంట చేసింది గైస్. అది వ్లాగ్లో పెట్టడం మర్చిపోయాను, ఎందుకంటే కొంచెం నిద్రమత్తులో తిన్నాను అనమాట. పాపం కష్టపడి పులిహోర, ఆలు ఫ్రై, పప్పు, పచ్చడి, అప్పడాలు చేసింది. అప్పలమ్స్ అదనమాట. మా జ్యోతికి తినమని చెప్పే బదులు నేనే తెచ్చుకోవడం బెటర్, ఎందుకంటే ఈలోపు అన్ని పనులు అయిపోతాయి అనమాట. జ్యోతి స్లో మోషన్లో పని చెప్తాను. సో ఐ వుడ్ ప్రిఫర్ మీ డూయింగ్ ఇట్ దెన్ రాదర్ దెన్ టెలింగ్ హర్. మా అమ్మ సన్నగా ఎందుకు ఉందని అడుగుతారు కదా మీరందరూ. కొన్ని ఇయర్స్గా అన్నోయింగ్లీ, ఇప్పుడు కదా మనం అంత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవన్నీ చేస్తుంది, అది కొన్ని సంవత్సరాలుగా చేస్తుంది అనమాట. అది అని తెలియకుండా. సో ప్రాజెక్ట్కి లాగా ఇంట్లో ఇప్పుడు కొత్త మిషన్ పెట్టాము అందరం అంటే అదే నేను జ్యోతి. ప్రాజెక్ట్ ఫ్యాట్ ఈవెన్ పండగ చేసే ఒక మిషన్ అనమాట అది. అండ్ సెకండ్ టైం ఇట్లా ఇడ్లీలు అవి తింటే ఏం పండగ అవుతారు. ఇప్పుడు ఎంత 6:30 అయింది టైం. 6:30కి డిన్నర్ తినడం ఏంటో విచిత్రంగా. అండ్ నెక్స్ట్ మీల్ రేపు 12 o'clock ఉంటుంది, 12కో 12:30కో డిపెండ్స్, మేము కలిసి ఎప్పుడు తింటే అప్పుడు. మధ్యలో బోనస్ కోసం డెంగ్యూ ఇలాంటివి వస్తుంటాయి బోనస్ కింద. మన వాళ్ళకి అసలు డెంగ్యూ వచ్చిందని తెలియదు, అంటే నేను చెప్తున్నా. మొన్న డెంగ్యూ వచ్చింది, డెంగ్యూ సీజన్ కాకుండా ఒక 1 week టెన్షన్ పెట్టింది ఆవిడ కొంచెం మమ్మల్ని. బాయిలింగ్ సో గాయస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇదిగోండి ఫైనల్ లుక్. ఇప్పుడు ధూపం కూడా చాలా బాగా వచ్చింది, ఇల్లంతా ధూపంతో నింపేశాను. ఓకే, ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఐ డోంట్ నో దిస్ వ్లాగ్ మైట్ బి నాట్ సో ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఐ వాజ్ రియలీ టైర్డ్ టుడే. రేపటి నుంచి ఇంకా క్లియర్గా రేపు ఇంకా కూర్చొని మాట్లాడదాం, ఎందుకంటే డే అయిపోయింది కదా. సో నేను ఇప్పుడు నా డిన్నర్ చేసేసి ఐ వాచ్ సమ్ మూవీ అండ్ స్లీప్, దట్స్ ఇట్. అండ్ రేపు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ పూజ చేసుకుంటా. సో ఇట్లానే మీకు 9 days నేను ఏం చేస్తున్నా, ఏమవుతుంది అని చెప్పి కంటిన్యూస్ వ్లాగ్స్ వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. బాయ్.
టుడే ఇస్ మామ్స్ బర్త్డే అండ్ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కి వెళ్తున్నాం. విజయశ్రీ